తో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? బేసిక్గా ఆమెకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో కామెంట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అలాంటిది ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు వచ్చింది. సో హౌ యూ ఫీల్ విత్ రొమాన్స్ ఏం లేదులేండి. మీరు అంత క్యూట్గా చెప్పొద్దు, చాలా అది రొమాన్స్ కాదు. ఓకే, సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కుషిత? యాక్చువల్లీ నువ్వు ఆన్సర్ చేస్తుంది, నేనే చేయను. బేసికల్లీ మేము సినిమాకి ముందు నుంచే మేము ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి తనే నన్ను రిఫర్ చేసింది. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ కుషిత ఫర్ రిఫరింగ్ మీ. ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, అదే ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు రొమాన్స్ ఈవెన్ విత్ అ పోల్ if you offer me. So I try to be as convincing as possible. Thank you. So but మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, and I make sure she is comfortable in her space. I try not to encroach on her space, and తనకి as if she is not comfortable, we won't do that scene. ఆ కంఫర్ట్ అయితే ఉంది. I would like you to answer. ఖచ్చితంగా అర్జున్ ప్లేస్లో ఎవరైనా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి అలా సెట్ అయింది ఇద్దరికి. సో బ్లాక్ వేసుకొని వచ్చారు కదా, అండి నేను వచ్చాక నేను అదే అడిగా, ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని. కానీ ఇద్దరు నిజంగా మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. హ్యాపీ. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు. దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు. మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా.